హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. మనం ఇచ్చిందని y అనుకుందాం. y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే. అండ్ లెట్ సైన్ ఎక్స్ని యూ అనుకుందాం. యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్. అప్పుడు y ఏ విధంగా అవుద్దండి? y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే రాసుకోవాలి, యూ రాసుకోవాలి. మనం వైని డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి. ఓకే. అంటే డి బై డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు యూ. అప్పుడు మనకంటే డి బై డియూ ఆఫ్ y ఈక్వల్ టు డి బై డియూ ఆఫ్ లాగ్ యూ. నౌ dy బై డి ఈక్వల్ టు డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమైంది? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఫామ్ లేదండి, 1/x. డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంది? 1/x. ఇక్కడ ఏమైంది మనకి? 1/u అయితే. ఓకే. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మరి యూ ఈక్వల్ టు ఏంది? యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కదా. యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నౌ డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. నౌ డియూ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుద్ది? కాస్ ఎక్స్ అవుద్ది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. యాక్చువల్‌గా మనకు కావాల్సింది ఏంది? డీవై బై డిఎక్స్. మనం ఏంటంటే ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 రెండు ఈక్వేషన్ మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 మనకేముంది? ఈక్వేషన్ ఏముంది? డీవై బై డియూ ఇంటూ ఇక్కడ మనకి డియూ బై డిఎక్స్ దట్ ఈక్వల్ టు డీవై బై డియూ అంటే ఏంది? 1/u. 1/u ఇంటూ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాస్ ఎక్స్ ఉంది. డియూ డియూ క్యాన్సిల్ ఇక్కడ. అంటే మనకేంటి? డీవై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డీవై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై యూ దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. యూ అంటే మనకేంది? ఏంటండి యూ అంటే? సైన్ ఎక్స్. అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ దట్ ఈక్వల్ టు కాస్ బై సైన్ అంటే ఏందండి? కాట్ ఎక్స్. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.